అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లో పుస్తకంలో ఇవ్వబడినటువంటి దినపాఠము జనవరి 25వ తారీఖున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించును. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. దేవుని మందిరం యొక్క నమూనాను ఇచ్చిన దినమే దావీదు జీవితంలోని గొప్ప అద్భుతకరమైన దినము. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 19వ వచనము. తన జీవిత ఆరంభంలో దేవుడు అతనికి ఈ విషయంను తెలియజేయగలిగి ఉండేవాడు కాదు. దావీదు ఆత్మీయంగా ఎదుగు వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చెను. తరువాతనే ఈ ప్రత్యక్షతను దావీదుకి ఇచ్చెను. ఈ దినములలో అనేకులు సంఘము, క్రీస్తు శరీరము అను మాటలను ఎంతో ధారాళముగా ఉపయోగించెదరు. అయితే బహు కొద్ది మంది మాత్రమే ఈ మాటల అర్థమును నిజముగా గ్రహించి ఉన్నారు. దేవుడు సంఘము కొరకై కలిగి ఉన్న నిజమైన తలంపును కొంతమంది మాత్రమే గ్రహించగలరు. అనేకులు ఆత్మీయమైన సంభాషణ కలిగి ఉండినప్పటికీ పోట్లాడుట, అసూయ మొదలగు తమ గుణముల ద్వారా వారేది ఎరిగి ఉన్నామని చెప్పుకొనిచున్నారో వాస్తవముగా దానిని ఎరుగరని రుజువుపరచుచున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా ఆయన యొక్క శక్తిని, జ్ఞానమును ప్రభుత్వములకు, అధికారులకు, పరలోకంలోని ప్రధానులకు తెలియజేయుట. అది సంఘ సహవాసమందు బయలుపరచబడవలనని ఆయన కోరుచున్నాడు. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.